2026 సంవత్సరం సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలు. ఓం హ్రీంకారాసన గద్భిత నలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. జై శ్రీ రాధే కృష్ణ. మనకి ఈ 2026 సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు 12 రాశుల వారికి మనం సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకుందాం. దీంట్లో భాగంగా మనకి ఏ ఏ రాశుల్లో ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహు, కేతు ఇవన్నీ కూడా ఏ రాశుల్లో ఉన్నాయో వాటిని బట్టి మనము సూచనప్రాయంగా మనము ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతోంది, ఎంత అదృష్టాన్ని తీసుకురాబోతోంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మొట్టమొదటగా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను, వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్. మనకి మన పేరు మీద నా పేరు కొట్టగానే వేరే జ్యోతిషాలయాలు లేదా వేరే ఫోన్ నెంబర్లు రావడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నకిలీగాళ్ళు చేసేటటువంటి వీటిని గమనించుకొని కేవలము మనది అమెరికా, ఆ తర్వాత నా నెంబర్ తప్ప మిగతావన్నీ కూడా బోగస్ అని తెలుసుకొని మీరు ఏమైనా లావాదేవీలు లేకపోతే ఏమైనా సూచనలు, సలహాలు, లేకపోతే అపాయింట్మెంట్ కన్సల్టేషన్స్ ఇవి యుఎస్ఏ నెంబర్కి లేదా నా పర్సనల్ నెంబర్కి మాత్రమే చేయాలి. ఇప్పుడు మనకి గురుగ్రహము మనకి ఎక్కడుందండి అని అంటే మిథున రాశిలో మే 14వ తేదీ వరకు 2026 సంవత్సరం వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి మే 14 తర్వాత 2026 సంవత్సరం నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతుంది. ఇకపోతే రాహు వచ్చేసరికి కుంభ రాశిలో ఉంటాడు, కేతువు సింహ రాశిలో ఉంటాడు. అలాగే శని వక్రగతులు దాటి సవ్య మార్గంలో మరి మీన రాశిలో ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహచారాలని ఇతర రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలని మనకి ర్యాండమ్గా ఎవ్రీ మంత్ అవి సంచారం చేసేటటువంటి వ్యవహారాలను బట్టి మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా చైర్మన్ అయినటువంటి దత్తాత్రేయుడు, అలాగే మా మౌర్య, మా దిపు స్టార్, మా వేణు వీళ్ళందరూ కూడా టీమ్ వర్క్తో మనము ఈ రాశి ఫలాలను నాన్ కమర్షియల్ బేసిస్తో మీకు అందించడం జరుగుతుంది. అలాగే మా హరీష్, మా కెమెరామెన్ సహకారంతో ఆ టెక్నికల్ టీం అందరికీ కూడా ఉంటేనే ఈ వీడియో మీకు రాగలుగుతోంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మనకి ఈ గురుగ్రహము మిథున రాశిలో ఉండగా మనకి కొన్ని రాశుల వారికి మాత్రమే శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా బలం పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గురుగ్రహం కొంతమందికి దగ్గర బంధువుల్ని, రక్త సంబంధికుల్ని లేదా తెలిసినటువంటి వాళ్ళ ద్వారా మనకి వివాహానికి మనకి తీసుకురావడం, మ్యాచెస్ తీసుకురావడం అనేటటువంటి పనులు చేస్తుంది. అండ్ ఈ మే 14 తర్వాత కర్కాటక రాశిలో ఫుల్గా బలమయ్యి మంచిగా కంప్లీట్గా మనకి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రాస్పెరిటీ, వెల్త్, సంతానము ఇలాంటివన్నిటిలో. అలాగే ఈ యొక్క రాహు మనకి మే 29వ తేదీ వరకు మనకి కుంభరాశిలో ఉండడం, తదనంతరం కర్కాటక రాశి సంచారం చేస్తాడు 2026 సంవత్సరంలో.
అలాగే ఈ సింహరాశిలో ఉన్నటువంటి కేతు మే 14 వరకు ఉండి దాని తర్వాత ఆయన ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్తాడు. రాహువేమో మకర రాశిలోకి వెళ్తాడు. కాబట్టి ఈ శని మాత్రము మీనరాశిలో ఉండి తటస్థంగా మీకు ఫలితాలను అందించడం జరుగుతుంది. చాలామంది మనకు చాలా కష్టాలు ఎక్కువగా ఉన్నాయండి, ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయండి అంటారు. మరి కోటీశ్వరులైనటువంటి వాడికి, లక్షాధికారులకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి, ఉద్యోగస్తులకు కూడా కష్టాలు అంటారు. మరి మామూలు వాడు ఏమైపోతాడు పాపం? 10,000 రూపాయలు జీతం తెచ్చుకునేటటువంటి వాడు, వాళ్ళ కష్టాలు ఉండవా? ఆర్థిక ఇబ్బందులు. సో దీన్ని వెల్త్ మేనేజ్మెంట్, తర్వాత టైమ్ మేనేజ్మెంట్, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల మనకి వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈ జూపిటర్ యొక్క వెలాసిటీని, యాంగులర్ మొమెంటమ్ని, యాంగులర్ యాంప్లిట్యూడ్ని, ఇలాంటి కొన్ని మోడర్న్ సైన్స్లో ఉన్నటువంటి నాసా రిపోర్ట్స్ ఆధారంగా అటువంటి ఫ్యాక్టర్స్ని కూడా మనం తీసుకొని మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండింటిని బ్లెండ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఏదో పంతులు గారు చెప్పే జాతకంలాగా జస్ట్ ఒకసారి అంటే మీరు స్క్రోల్ పెట్టేగానే వెంటనే అబ్బా నీ రాశి చాలా బాగుంది, అబ్బా నీ రాశి చాలా బాగాలేదు అంటే మీరు ఫోన్ కొట్టేగానే నేను బాత్రూంలో ఉన్నా సరే ఎత్తేయాలి ఫోను. అలా ఉండదమ్మా. తర్వాత మళ్ళీ మేమే చేసుకోవాలన్నమాట మీకోసం. అయ్యా కస్టమర్ గారు, మీరు ఇందాక చేశారండి ఫోను, సారు గారు మేము ఫ్రీగా చెప్తున్నా సరే, నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ చెప్తున్నా సరే మీరు చెప్పండి సార్ అని. మీరు ఒక ఇంట్రెస్ట్, ఆళ్ళ చెప్పిందేంటి, వీళ్ళ చెప్పిందేంటి, ఇలా అన్ని చెప్పింది చూసేవాడు ఆడు ఎప్పుడు అడుక్కుంటానే ఉంటాడు. వాడు ఎవడైనా సరే, ఒక గురువు లేడు, ఒక పద్ధతి లేదు, ఒక చదువుకున్నవాడు చెబితే వినాలనే జ్ఞానం లేదు. చదువుకున్న వాళ్ళు అలాగే తయారయ్యారు, చదువుకోనోళ్ళు అలాగే తయారయ్యారు. సో అటువంటి వాళ్ళు అస్సలు నా యొక్క వీడియోను ఓపెన్ చేయొద్దు. అండ్ స్కిప్ చేసేయడానికి, వెంటనే మీరు చెప్పేయడానికి వెంటనే ఇచ్చేసేయడానికి. యూ హ్యావ్ టు హియర్ ద లెసన్, బేసిక్స్. అంత స్పీడ్గా మీకు 1 నిమిషంలోనే జాతకాలు వచ్చేయాలని నరేంద్ర మోడీ గారి కంటే బిజీనా మీరు? సో ఇలా 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 షార్ట్లు ఇలా చూసేగానే అంత వచ్చేయాలి, జిస్ట్ అంతా అర్థమైపోవాలా. అంత ఏకాగ్రత ఉంటే యువర్ పొజిషన్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ దిస్ వే. మీ పెళ్ళాళ్ళు కొంతమందికి వదిలేస్తున్నారు, 10 మందిలో 8 మంది డైవర్స్లు. ఎందుకని? ఈ ఓపిక లేకపోవడం వల్ల, ఈ పేషెన్స్ లేకపోవడం వల్లే. గురువు ఒక 10 సంవత్సరాలు వెళ్ళి ఆహారం నియమాలు పాటించండి, యమ నియమాలు పాటించండి, ముందు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని రా అని మంత్రం కూడా ఇవ్వరనమాట 10 ఇయర్స్ వరకు. ఆ తర్వాత శిష్యర్కం చేయిస్తాడు, చిన్న మంత్రం ఇచ్చి జపం చేయరా అని. అంత ఈజీగా జాతకాలను తీసుకొచ్చేసి మీకు అందించేసేసి మీరు గెస్టెడ్ ఆఫీసర్స్ లాగా మీకు ఇచ్చేసి ఇవన్నీ ఉండవమ్మా. సో వీ డోంట్ నీడ్ ఎనీ కన్సల్టేషన్స్. మీ డబ్బులు మాకు అవసరం లేదు, మీ వ్యూవర్షిప్ కూడా మాకు అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ శాస్త్రాన్ని శాస్త్రంలాగా యథాతథంగా ఉన్నట్టుగా చెప్పడం మా డ్యూటీని మేము నిర్వహిస్తాం. దోస్ హూ ఆర్ విల్లింగ్ టు హియర్ లిజన్. యాజ్ ఎ ప్రొఫెసర్ అండ్ యాజ్ అన్ అధర్మ వేదిక్ స్కాలర్, మీరు ఐఎమ్ సపోజ్ టు టెల్ యూ బై బేసింగ్ ఆన్ ద రిపోర్ట్స్ ఆఫ్ నాసా. నాసా అంటే ఏదైనా చిన్న సంస్థ కాదు, అది అమెరికన్ గవర్నమెంట్ ఆఫ్ ఆర్మీది, యుఎస్ఏ గవర్నమెంట్. సో ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, మనకి ఈ 12 రాశుల వారికి మరి శని చేసే డ్యూటీ ఏంటండి అంటే, కీప్ ఆన్ డూయింగ్, కీప్ ఆన్ వాకింగ్, తిరుగుతూ ఉండండి. తిరుగుతూ నడుస్తూ ఇలా చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి శనీశ్వరుడు మంచి ఫలితాలు ఇస్తాడు. అండ్ ఏలినాటి శని కొన్ని రాశులకు జరుగుతున్నాయి. కుంభ, మీన, మేష రాశుల వారికి అంటే ఎవరో చెప్పేస్తే ఏలినాటి శని జరిగేస్తుంది, ఇంకా మీ పని మటాష్ అంటే వాళ్ళు చెప్పే మాట వింటారు మీరు. అండ్ స్కాలర్స్ చెప్పేటటువంటిది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, మా గురువు గారు లాంటి వాళ్ళు స్కాలర్స్ చెప్పేది వినరు. శని ఏం చేయడరా నాయన అని వీళ్ళు చెప్పినా సరే వినరు మీరు. అండ్ ఎవడో చెప్తే భయపెడితే భయపడు, వెళ్ళు, వాడికి 1 లక్ష 2 లక్షలు ఇవ్వు. మీకంతా ఉదార స్వభావం ఏం లేదు. 1 లక్షలు 2 లక్షలు ఇచ్చేటటువంటి వాళ్ళంతా గ్రీడీ ఫెలోస్ అనమాట. వీళ్ళంతా షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు. ఇవన్నీ మాకు తెలుసు, కానీ సోదంతా
సో కమింగ్ టు ద పాయింట్, మా దగ్గర శిష్యర్కం చేయాలి, మా వీడియో చూడాలి అంటే ద స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఇస్ మస్ట్ అన్నమాట. సో ఇక్కడ ఈ శని డిసిప్లిన్కి మరో పేరు. జడ్జెస్, ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు ప్రమోషన్స్ వస్తాయి, ఏ మూమెంట్లో ప్రమోషన్స్ రావు, ఇలాంటివన్నీ కూడా శని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అండ్ రాహు దగ్గరకు వచ్చేసరికి అండ్ ఇట్ విల్ మెస్మరైజ్ ద బిజినెసెస్ అండ్ మెస్మరైజింగ్ ద పీపుల్. కేతువు చాదస్తంగాళ్ళు, చాదస్తాన్ని నేర్పించి కొన్ని గ్రహాలకి, కొన్ని రాశుల వారికి చాదస్తం, ఇలా ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మల వల్ల మీకు ఇవన్నీ కూడా ఈ కష్టాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి, సుఖాలు అనేటటువంటివి. ఏమండి మాకు పూర్వజన్మ కర్మల వల్ల వచ్చేస్తున్నాయండి, ఎవరు మార్చలేరండి అంటే మరి ఇంకెందుకే నువ్వు జాతకం చూడడం, మార్చేస్తా ఉన్న వాళ్ళు లక్షల్లో డబ్బులు కొట్టుకుపోతారు. జగద్గురువులను చూపిస్తున్నాం, ప్రభాత్ రంజన్ సర్కార్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షులు, లహరి మహాశయుడు, మహావతార్ బాబాజీ, ఇలాంటి వాళ్ళకి దండం పెట్టుకోవడం, వాళ్ళ సాధువులకి, తర్వాత అనాథలకి, పేదవాళ్ళకి, వికలాంగులకి, ఆ తర్వాత ఈ యొక్క సాధు సంత పురుషులకి సేవ చేసుకోండి అంటే అవి చేయడానికి మనసు ఇష్టపడదు. కపటగాళ్ళకి మీరు కపటలే కాబట్టి కపటగాళ్ళు షార్ట్ కట్స్ మెథడ్లో మీరు లక్షల హోమాలు చేయాలా, ఇవి చేయాలా, అవ చేయాలా అంటే చేయించుకుంటా ఉంటారు. అంతా కపటలే. ద కస్టమర్స్ అలాగే ఉన్నారు, మీ పండితులు అలాగే ఉన్నారు. సో నిజంగా మీ జీవితం మారాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ 12 రాశుల వారు కూడా జాగ్రత్తగా చూడండి. తప్పకుండా నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్తున్నాము. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా పిన్ పాయింటెడ్గా క్లియర్ చేస్తాను. బట్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డోంట్ ప్లే. ఇది ఈజీగా తీసుకోవద్దు, లైఫే మీకు నవ్వుల పాలైపోతుంది. ఇప్పటికే పెళ్ళాలి సగం మందికి వదిలేశారు, చెప్పినా వినరు. అండ్ ఇగో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది నాయన, మొగుడు పెళ్ళాలి 498A ఇవి అవి చేస్తే మా ఎవిడెన్స్ లేవు. మొన్న నాకు సందీప్ అని ఒకడు వచ్చాడు వైజాగ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తే, వాడు పెళ్ళం వదలదు, అస్తమానం కేసులు పెడతా ఉంటుంది. డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తున్నా సరే వీడు ఇంగ్లీష్ మాట్లాడి ఇట్లా నడిచేస్తే సరిపోద్దమ్మా, తోలు తీసేస్తారు పోలీసులు, తోలు తీసేస్తుంది. సిస్టమ్ ఉంటుందమ్మా. పెళ్ళం ముందు పోలీసులు అంటే వాళ్ళు న్యూట్రల్గా ఉండి వాళ్ళు ఏదో చేసుకుంటారు అనుకో, ముందు పెళ్ళం కేసుల మీద కేసులు పెట్టి నీ తోలు తీసేస్తుంది. అంటే ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశి వారికి చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఒక చర్మ వ్యాధి రాబోతుంది, గజ్జి. ఇక ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, ఆదాయాల విషయంలో డౌట్ లేదు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక వ్యాధి అనేటటువంటిది ఈ సింహరాశి వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఔదార్యం బాగా పెరిగిపోద్ది, మీకు టెన్షన్స్ కూడా, ఎక్కువ పనులు పెట్టేసుకుంటారు. ఎన్ని పనులు చేసినా సరే భర్త నుంచి అప్రిషియేషన్స్ రావు. ఆ మెచ్చుకుంటారేమో, మేకతోలు కప్పుతారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎవరు కప్పుతారమ్మా ఈ కాలంలో? ఎవడు గొప్పలు వాడే చెప్పుకుంటాడు, భర్త గొప్పలు భర్తే చెప్పుకుంటాడు. కాబట్టి అలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. వితండ వాదాలతో అందరినీ చంపేస్తారు మీరు మే 14 వరకు. మీరు వస్తుంటే అందరూ బయటకు పారిపోతారు, ఎందుకంటే సుత్తేసేస్తుందిరా బాబు, సుత్తేసేస్తాడు బాబు అని సింహరాశి వాళ్ళని. కానీ మే 14 తర్వాత చక్కగా రెండమ్మా అని పిలుస్తూ ఉంటారు. అందుకని వచ్చాడండో స్వామి అంటూ చాలా సంతోషపడతారు మీరు ఎవరింటికి వెళ్ళినా సరే. సింహరాశి వాళ్ళకి శత్రువులు అనేటటువంటి వాళ్ళు ఉండరు ఇక మే 14 తర్వాత. క్లీన్ స్వీప్. ఏమండో మొట్టమొదటి భార్యకి భర్త శత్రువు, ఆ శత్రువునే అణిచేస్తారనమాట. అంటే మీ ఆయన మీకు హెన్పెక్కడ్ అయిపోతారు, కొంగుకి వేసేసుకొని తిరగవచ్చు మీరు. ఈ సంవత్సరం అంతా మీరు కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు. ఇక కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు వచ్చేస్తాయి. అయితే ఆ ఉద్యోగాలు మన జారాలా మానాలా అనేది మీ విజ్ఞతను బట్టి చూసుకోవాలి జాగ్రత్తగా. పనులన్నీ కూడా కొంచెం స్లో రేట్లో అవుతాయి అష్టమ శని గ్రహ ప్రభావం వలన. కొంచెం డ్రైవింగ్ చేసేటటువంటి వాళ్ళు పెద్ద ఇవి ఇయర్ ప్యాడ్లు పట్టుకోవడం, తర్వాత స్టైల్గా వీడియోలు వింటుంటే యాక్సిడెంట్లు అవుతాయమ్మా. అందులో ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు, అబ్బాయి ఇక్కడ ట్రాఫిక్ తక్కువ అండి,
నో ప్రాబ్లం అండి, ఇవన్నీ మేము చూసామమ్మా, తుక్కు తుక్కు కింద అవుతాయి, జాగ్రత్త మరి చెప్పడం మా ధర్మం. అలాగే ఈ సింహరాశి వారికి మనకి ఈ కమర్షియల్ వ్యాపారాలు, హోటళ్ళు, హాస్టల్స్ వ్యాపారాలు ఎలా తయారైపోయారంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ రూమ్స్ కూడా పెట్టేస్తున్నారు. మరి బాగోకపోతే ఏముంటాయమ్మా? లాడ్జీలు నడిపేటటువంటి వాళ్ళు, తర్వాత పబ్స్, రెస్టారెంట్స్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆధ్యాత్మికత అనేటటువంటిది పెరుగుతుంది, దాంతో సంబంధమైనటువంటి భౌతికత్వం కూడా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2025 సంవత్సరంలో మీరు దేవాలయాలు, ఆశ్రమాలు, మఠాలు తిరిగారు. ఈ సంవత్సరం ఏం ఉండవు అనమాట. ఆ ఊపు అయిపోయింది కాబట్టి అంతా ఇప్పుడు రొమాంటిక్ లైఫ్ గడపాలని చెప్పి రొమాంటిక్గా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పిల్లల కాలేజీలో దింపాలా, ఈ యూనివర్సిటీలో దింపాలా అంటూ మీ ఆయన వెళ్తే సరిపోద్ది కదా, ఒకళ్ళు వెళ్ళి పేరెంట్స్ మీటింగ్కి ఒకళ్ళు వెళ్ళి దింపుకుంటే సరిపోద్ది కదా, మనం ప్రతిదానికి ఇద్దరేసి వెళ్తారనమాట. సో ఈ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోండి, టైం మేనేజ్మెంటు ఇవన్నీ కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. సో ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, పూజలను కానీ, అనుష్ఠానాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగొచ్చు. శుభమస్తు.